వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారు మౌనంగా ఉంటే చాలు. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత 5 శుభవార్తలను వింటారు. అలాగే కుంభరాశి వారికి అదృష్ట సమయం వచ్చేసింది. మీరు ఎదురు చూస్తున్న 5 శుభవార్తలను ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత నుండి ఈ శుభవార్తలను మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తుంది. మరి 15 తారీఖు తర్వాత ఆ శుభవార్త ఏమిటి? శుభవార్తలు వినడానికి మీరు ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలి? ఎవరితో మీరు జాగ్రత్త ఉండాలి? ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్ని రాశుల కంటే ఈ కుంభరాశి అనేది చాలా ప్రత్యేకతను కలిగి ఉంది అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. మరి ఈ రాశి వారు ఎందుకంత ప్రత్యేకత అంటే వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం, కార్యదీక్షత, కార్యదక్షత, సమయపాలన అనేది అనేక అంశాలను కలిగి ఉండటం వలన ఈ రాశివారు అందరికంటే ప్రత్యేకలుగా చెప్పవచ్చు. అయితే ఈ రాశివారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చేయవలసిన పని ఏంటి అంటే, మీరు ఎటువంటి పరిస్థితిలో అయినా కానీ మౌనంగా ఉండటం ప్రయత్నించండి. ఇలా కనుక మౌనంగా ఉంటే ఇప్పటిదాకా మీరు ఎవ్వరు వినని 5 శుభవార్తలను మీరు వింటారని చెప్పటంలో ఎలాంటి సందేహం అనేది ఉండదు. మీ ముందు నవ్వుతూ మాట్లాడుతూ ఉండే వ్యక్తులు మీ వెనకాల మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. వారెవరనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మీరు మౌనంగా ఉండటం వలన మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందుతారు. ఎందుకంటే మీరు ఇష్టం లేని వ్యక్తులు మాటలను వింటే మీ లక్ష్యాన్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు. ఈ సమయంలో మీరు ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీరు హనుమంతుని పూజించటం వలన, హనుమాన్ చాలీసాను పఠించటం వలన మీకు మంచి శుభ ఫలితాలను అయితే తీసుకువస్తుంది. హనుమంతుని అనుగ్రహం కూడా మీ పైన పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం ఉండదు. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం, అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటివారిని ఎలా అంటే అలా మాట్లాడకూడదు, ఎదుటివారిని దూషించకూడదు. ముఖ్యంగా మీ దగ్గర బాగానే ఉంటారు కానీ మీ వెనకాల గోతులు తవ్వుతారు. కాబట్టి మీరు వారి ముందు చెడు మాటలను వాడకూడదు, ద్వేషించకూడదు, వాడకూడని పదాలు వాడుతారు. అది ఇంట్లో కానీ బయట కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఎక్కడైనా సరే ఇటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు పేదరికం అనుభవించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మౌనంగా ఉండటం వలన శుభవార్తను అయితే ఖచ్చితంగా వింటారు. మీరు అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే అనుకోని మాటలు, ఆవేశపరితంగా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండటం వలన అనేక ప్రయోజనాలను పొందుతారు. మీరు కొద్దిగా ఓర్పును వహించినట్లయితే మీ జీవితంలో శుభవార్తలు అయితే ఉంటాయి. అంతేకాదు మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే, అందరినీ నమ్మి మీరు డబ్బులు అప్పుగా ఇచ్చినట్లయితే మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి వారికి డబ్బును ఇచ్చినట్లయితే సమయానికి డబ్బు అందక మీరు బాధపడుతూ ఉంటారు. ఉన్నంతలో దానం చేయటం, సహాయం చేయటం అనేది చాలా మంచిది. చేయలేని సహాయాన్ని కూడా మీరు మీ భుజాలపైన వేసుకోవటం వలన మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ విషయమే మీరు గమనించాలి. అలాగే కష్టాల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయటం వలన మీరు అదృష్టంగా పొందవచ్చు. మీరు పాజిటివ్కి తీసుకెళ్ళాలి అంటే అలా చేస్తే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది. వీరికి ఉన్న పలుకుబడి
ఉపయోగించి కావలసిన వాళ్ళని అందలం ఎక్కించగలుగుతారు. ఎవరిని గట్టిగా నమ్మకండి. కష్టం వచ్చిన ఎదుటి వారితో చెప్పటం కన్నా ఆ దేవునితో చెప్పటం అనేది చాలా మంచిది. ఒక రకంగా దేవుడి దగ్గర చెప్పుకోవటం వలన దేవుడు విని మీకు మంచి చేస్తాడు. ఎందుకంటే మీకు దైవబలం కూడా ఈ సమయంలో ఉంటుంది. మీలో ఉండే నెగిటివ్ ఆలోచన కారణంగా అంటే మేము చేసే పని కరెక్ట్గానే చేస్తున్నాను లేదా అని ఆలోచనతో ఉండటం వలన మీరు చేసే పనులలో పొరపాటు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందువలన నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుణ్ణి నమ్మి దైవం మీద భారం వేసి మీరు పని చేసిన ప్రతిదీ ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. పనులను ప్రారంభించే ముందు దేవుణ్ణి తలుచుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ కుంభరాశి వారు హనుమంతుని పూజించటం వలన మీరు అయితే మంచి ఫలితాలైతే ఖచ్చితంగా పొందుతారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.